అందరికీ నమస్తే. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోనైతే మీ ముందుకైతే రావడం జరిగింది. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయాలని, ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాతనే లైక్ చేయండి. పునర్జన్మలు అంటే చాలా రోజుల క్రితం ఒకమైన మూఢనమ్మకం అయితే ఉండేది. ఈ కథ నిజంగా జరిగిన కథగా తెలుసుకుంటే మీరు పునర్జన్మ ఉంది అని నమ్మాల్సి వస్తుంది. అసలు ఏం జరిగేది పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఈ పునర్జన్మ గురించి తెలియాలంటే మనం దగ్గర 1987 సంవత్సరానికి వెళ్ళాలి. ఏం జరిగిందంటే ఆగ్రాకు 17 కిలోమీటర్ దూరంలో ఉన్న బాంగడ్ అనే గ్రామానికి వెళ్ళాలి. కరణ్ సింగ్ ఉరఫ్ కిట్టు అనర్గళంగా మాట్లాడుతున్నాడు. 2 సంవత్సరాలు ఉన్న ఈ అబ్బాయి అనర్గళంగా మాట్లాడుతుంటే అందరికీ విచిత్రంగా ఆశ్చర్యంగా అనిపించింది. ముఖ్యంగా తల్లిదండ్రులకు మాత్రం చాలా భయంకరంగా బాధాకరంగా అనిపించింది. दुकान पे लिख रही है वाला कोई కరణ్ సింగ్ ఏమని మాట్లాడుతున్నాడంటే, నాకు పెళ్ళి అయిందని, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని, మీరు నా తల్లిదండ్రులు కాదని చెప్పి ఆ తల్లితో మాట్లాడడం మొదలుపెట్టాడు. కిట్టు, అసలు మీరు నా తల్లిదండ్రులే కాదని, నా తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులు ఆగ్రాలో ఉన్నారని చెప్పి గట్టిగా అరవడము ఏడవడం మొదలుపెట్టాడు. 1988 వచ్చేసరికి కిట్టు 5 సంవత్సరాలు నిండడం అయితే జరిగింది. అయితే నాకు పెళ్ళైందని, నాకు 2 పిల్లలు ఉన్నారని, నా భార్య పేరు ఉమా అని ఆ ఊరిలో చెప్పడం మొదలుపెట్టాడు. అలానే కాకుండా వాళ్ళిద్దరి పేరు రోము సోము అని వాళ్ళ అసలు అడ్రస్తో సహా క్షుణ్ణంగా పిన్ టు పిన్ చెప్పడం ఆ ఊర్లో మొదలుపెట్టాడు. కిట్టు ఇంకా చాలా విషయాలు అయితే చెప్పడం జరిగింది. నాకు ఆగ్రాలో సొంతంగా రేడియో షాప్ ఉందని, ఒకరోజు పని ముగించుకొని ఇంటికి వస్తుండగా 2 దుండగులు కాల్చి చంపడంతో తను చనిపోయాడని చెప్పడం మొదలుపెట్టారు. ఇలా చెప్పినప్పుడు తల్లిదండ్రులతో పాటు ఊరి వారు కూడా చాలా ఆశ్చర్యంగా భయంకరంగా చూడడం మొదలుపెట్టారు. సాధారణంగా ఏ చిన్న విషయం తెలిసినా పల్లెటూరులో తొందరగా పాకుతూ ఉంటుంది. ఎవరైతే ఈ కిట్టు చెప్పిన విషయాలన్నీ ఊరువారింత విన్న తర్వాత మెల్లగా ఇది మూఢనమ్మకాల వైపు దారి తీయడం మొదలుపెట్టింది. 5 సంవత్సరాలున్న కిట్టు మెల్లగా తన తోటివారైన పిల్లలతో ఆడుకోకుండా ఒక పెద్దవారిలా మాట్లాడుతూ వాళ్ళని దూరం పెట్టి తినంతట తినో ఊళ్ళో తిరగడం మొదలుపెట్టాడు. ఎవరైతే కిట్టు వాళ్ళ అమ్మను చూసినప్పుడల్లా, నా భార్య నీలాంటి చీరలు కట్టదు, చాలా ఖరీదైన చీరలు కట్టుతుందని వాళ్ళ తమ్మతో చెప్పుతూ, చాలా రోజులుగా నేను ఇక్కడ ఉండను, ఆగ్రాలో నాకు బంగ్లా ఉందని, అక్కడికి వెళ్తానని వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించడం అయితే జరిగింది. ఎవరైతే ఈ 5 సంవత్సరాల కిట్టు ఉన్నాడో అతను ఆగ్రాకు వెళ్ళడానికి బస్సులో కానీ ట్రైన్లో కానీ సిద్ధంగా లేడు. ఎందుకంటే అతను కారులో వెళ్ళాలనుకున్నాడు కాబట్టి. ఇదంతా చూసిన తల్లిదండ్రులకు ఒకంత ఆశ్చర్యంగా అనిపించి, వీరికి 6 సంతానం అయితే అందులో పెద్ద కొడుకైన అశోక్ను పిలిపించి, ఎవరైతే ఈ కిట్టు మాట్లాడేది నిజమేనా, ఇతనితో ఎవరైనా మాట్లాడిస్తున్నారా అని కనుక్కోమని ఈ పనిని అశోక్కు అప్పగించడం జరిగింది. ఎవరైతే ఈ కిట్టు చెప్పిన విషయాలన్నీ నిజమేనా అని తెలుసుకోవడానికి అశోక్ మరియు అతని స్నేహితులందరూ కలిసి ఆగ్రాలో ఉన్న బజార్లోకి వెళ్ళి ఆ బజార్ అంతా తిరగడం మొదలుపెట్టారు. ఈ బజార్లో తిరిగిన అశోక్ అతని ఫ్రెండ్స్ బాగా తిరగడం వల్ల అలసిపోయి అక్కడ దగ్గరలో ఉన్న ఒక షాప్లో రిలాక్స్ అవుతూ ఉంటే అప్పుడు ఒక షాప్ బోర్డు అశోక్ చూడడం జరిగింది. అప్పుడు అతను నిజంగానే షాక్ అవుతాడు. ఎందుకంటే తన తమ్ముడు గత 3 సంవత్సరాలుగా చెబుతున్న సురేష్ రేడియో షాప్ అనే బోర్డు అతనికి కనబడింది కాబట్టి. అప్పుడు అశోక్ నిజంగానే షాక్ అయ్యి ఒకంత తన ఆలోచనను మార్చుకోవడం అయితే జరిగింది. గత 3 సంవత్సరాలుగా తన తమ్ముడు చెప్పే పునర్జన్మ గురించి మెల్లగా అతని ఆలోచనలు మొదలై అటువైపు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇప్పటిదాకా ఏం జరిగింది? 1983లో ఆగ్రాలో ఒక చిన్న బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. అతని పేరు సురేష్ వర్మ. అతనికి సురేష్ రేడియో షాప్ ఉండేది. అక్కడ దగ్గరున్న ఆగ్రా దగ్గరున్న బంగ్లాలో అతను, అతని పిల్లలు, అతని తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. ఒకరోజు పని ముగించుకొని వస్తూ ఉండగా 2 దుండగులు అతని కారులో ఎవరైతే తన ఇష్టంగా కొనుక్కున్న తెల్ల కలర్ కారులో వస్తున్న అతన్ని తన ఇంటి ముందు కాల్చి చంపారు. ఏదైతే ఇవ్వరిదాకా మనం చెప్పిన కథ అంతా చెప్పిన కిట్టు పుట్టే ముందు సరిగ్గా 4 నెలల ముందు ఇదంతా జరిగింది. సురేష్ తన పని ముగించుకొని తన కారులో ఇంటికి వస్తూ ఉండగా కారుకు సమీపంలో దగ్గరగా వచ్చి 2 దుండగులు అయితే కాల్చి చంపారని చెప్పేవాడు. దగ్గర ఉన్న సౌండ్స్కి తన తల్లిదండ్రులు బయటికి వచ్చి చూసేసరికి సురేష్ చనిపోయి ఉన్నాడు. ఈ 1983లో జరగడం వల్ల ఇప్పుడున్న ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ లేకపోవడం, సీసీ కెమెరా లేకపోవడం వల్ల, ఎవరు చూసిన వారు లేకపోవడం వల్ల ఈ కేసును మిస్టరీ కేసుగా నమోదు చేసి పోలీసులు కూడా దీన్ని వదిలేయడం జరిగింది. అప్పుడు అశోక్ చనిపోవడం వల్ల, ఎవరైతే తన భర్త చనిపోవడం వల్ల తల్లిదండ్రుల బాధ్యత, పిల్లల బాధ్యత భార్య అయిన ఉమ మీద పడింది. ప్రస్తుతం మనం 5 సంవత్సరాల వెనుక కనుక వెళ్ళి చూస్తే 1985లో సరిగ్గా ఎవరైతే తన తమ్ముడు చెప్పిన షాప్ ముందు అశోక్ నిలబడి చూస్తూ ఉంటాడు. తన తమ్ముడు చెప్పిన షాపులోకి డోర్ తీసుకొని వెళ్ళగానే అక్కడ ఒక లేడీ కూర్చుంది. ఆమె ఎవరో కాదు, సురేష్ వాళ్ళ భార్య ఉమ.
షాప్లోకి వెళ్ళిన అశోక్ నేను సురేష్ వాళ్ళ ఫ్రెండునని అతనితో మాట్లాడాలని అతను ఎక్కడని అడగగా తన తమ్ముడు చెప్పిన మాటలు పిన్ టు పిన్ సేమ్ అలాగే ఉమా చెప్పడం జరిగింది. అది విన్న అశోక్ వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే ఉమా చెప్పిన ప్రతి విషయం, తను ఎక్కడ ఉండేవాడు, తన పిల్లల పేర్లు, తను ఎలా చనిపోయాడని తన తమ్ముడైన కిట్టు ప్రతిసారి ఇలా చెప్తూ ఉండేవాడు. మనలాంటి సామాన్య ప్రజలకు, మీకు కానీ నాకు కానీ ఇలాంటి విషయాలు చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ ఆశ్చర్యంగా ఉంటుంది. మరి అప్పుడు మీరు ఎవరు, ఈ సురేష్ గురించి ఇన్ని డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి అడగడం ఉమ మొదలుపెట్టింది. అప్పుడు అశోక్ మేము ఆగ్రాకు దగ్గర 17 కిలోమీటర్ల దూరంలో భాంగడ్ అనే గ్రామంలో ఉంటామని, తన తమ్ముడైన కిట్టు జన్మించి 2 సంవత్సరాల తర్వాత నుంచి సురేష్ గురించి చెప్తూ ఉన్నాడని అశోక్ ఉమకు చెప్పడం మొదలుపెట్టాడు. కానీ అది చూసిన ఉమ ఏదైతే తన భర్త అయిన సురేష్ చనిపోయినప్పుడు రేడియోలో కానీ పేపర్లో కానీ వచ్చి ఉండవచ్చని, అది చాలామంది చదివి విని ఉంటారని, అలానే అశోక్ తమ్ముడు విని ఇదంతా చెప్తున్నాడని ఉమ అనుకుంది. మాటలు రాని వయసులోనే ఎవరైతే తన అశోక్ వాళ్ళ తమ్ముడు మాటలు రాని వయసులోనే తను ఎలా చనిపోయాడు, తన పేరేంటి, తన భార్య పేరేంటి, తన పిల్లల పేరేంటి పిన్ టు పిన్ చెప్తున్నానని అశోక్ చెప్పగానే ఉమ ఒకంతగా ఆశ్చర్యానికి గురైంది. తర్వాత వీరిద్దరూ కలిసి సురేష్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పగానే తల్లిదండ్రులు అయితే చాలా ఆనందంగా భావించారు. ఎందుకంటే తన చనిపోయిన కొడుకు తిరిగి పునర్జన్మ పొందాడని నమ్మారు. ఇదంతా చూసిన అశోక్కు ఒక రకంగా బాధ, భయం వేసింది. వెంటనే ఈ విషయాన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి సురేష్ భార్య అయిన ఉమను అలాగే వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని కారులో భాంగడ్ గ్రామానికి బయలుదేరాడు. ఎవరైతే కిట్టు ఇంటికి వెళ్ళి వీరు తలుపు కొట్టగానే వాళ్ళని చూసిన కిట్టు పరిగెత్తుకుంటూ మా అమ్మా నాన్న వచ్చారని చెప్పి గట్టిగా అరవడము, ఏడవడం మొదలుపెట్టాడు. తర్వాత వాళ్ళ అమ్మా నాన్న నిల్చొని ఉన్న ఉమను చూసి తన పక్కకు వచ్చి కూర్చోమని, పిల్లలు ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావని అడగడం మొదలుపెట్టాడు. ఉమతో మెల్లమెల్లగా మాట్లాడుతూ ఉమకు సురేష్కు మధ్య జరిగిన పర్సనల్ విషయాలు కూడా చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు ఉమ మా ఇద్దరి మధ్యలో జరిగిన విషయాలు ఎవరికి మెల్లగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఇంటికి బయటికి వస్తారు. అప్పుడు వీరు వచ్చిన కారును చూసి కిట్టు నా కారు ఇది కాదని, నా కారు ఏది అని ఉమను అడుగుతాడు. అప్పుడు వెంటనే ఉమ సురేష్ చనిపోయిన తర్వాత ఆ కారును అమ్మేసి మరో కారు తీసుకుందామని చెప్తుంది. అప్పుడు వెంటనే ఎవరైతే కిట్టు ఉన్నాడో తాళాలు తీసుకొని కారులో కూర్చొని నడపడం మొదలు పెడతాడు. ఎందుకంటే అశోక్ కూడా ఒకంత భయం వేసింది కాబట్టి ఎవరైతే ఆ పిల్లవాడు ఉన్నాడో ఆ పిల్లవాడి పక్కన కూర్చుండి చాలా అనుభవం ఉన్నవాడిలా కారు నడిపాడు. వీరు మాట్లాడుకోవడం అయిపోయింది. ఆ రోజు సాయంత్రమే ఆగ్రాకు బయలుదేరుతూ ఉన్నారు. అయితే ఎవరైతే ఈ కిట్టు ఉన్నాడో తనను తమ వెంట తీసుకువెళ్ళడం లేదని చెప్పి గట్టిగా అరవడము, ఎవరైతే సురేష్ ఫాదర్ అయిన చందా సింగ్ను పట్టుకొని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు చందా సింగ్ ఎవరైతే ఈ వెంటబడ్డ అబ్బాయి ఉన్నాడో అతనికి చందా సింగ్ నచ్చజెప్పి నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి అక్కడి నుంచి ఆగ్రాకు బయలుదేరుతారు. అది చూసిన కిట్టు పేరెంట్స్ చాలా బాధపడ్డారు. ఎందుకంటే తమ కన్న కొడుకే తమను తల్లిదండ్రులుగా ఒప్పుకోవడం లేదని చాలా బాధపడడం అయితే జరిగింది. అప్పుడు వెంటనే ఎవరైతే కిట్టు లోపల ఉన్న ఆత్మ సురేష్ అని నమ్మడం మొదలుపెట్టింది. ఒకరోజు సురేష్ ఈ కిట్టు మీద క్లారిటీ తెలుసుకోవడానికి ఆగ్రాకు కారులో బయలుదేరుతారు. ఈ మధ్యలో ఎవరైతే కిట్టు చెప్పేది నిజమేనా, అతను షాపును గుర్తుపడతాడా లేకపోతే వాళ్ళ పిల్లలను గుర్తుపడతాడా అని చెప్పి మధ్యలో టెస్ట్ చేసుకుంటా వెళ్దామని చెప్పి అశోక్ అనుకుంటాడు. అశోక్ అప్పుడు వెంటనే సురేష్ యొక్క రేడియో షాప్ రోడ్డు కాకుండా మరో రోడ్డుకు తీసుకువెళ్తుంటే అతను ఇంతవరకు చూడని వినని ప్రదేశం ఇటు నుండి ఎందుకు వెళ్తున్నావు, సురేష్ షాపు అటు ఉంది, నా షాపు అటు ఉందని చెప్పి తన అన్నను కారు మలిపించి అదే రోడ్డుకు తీసుకువెళ్తాడు. అప్పుడు షాపు దగ్గరికి వెళ్ళిన కిట్టు అశోక్ సేమ్ ఎలాగైతే సురేష్ షాపులోకి ఎలా వెళ్ళేవాడో అలా వెళ్ళి కూర్చొని ఉమతో నేను చనిపోకముందు షాప్ ఎలా ఉండేది పిన్ టు పిన్ డీటెయిల్స్తో చెప్పడము, దాన్ని రెనోవేషన్ చేయించే ముందు ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయనేది చెప్పాడు. వీరందరూ కలిసి ఎవరైతే సురేష్ ఇంటికి బయలుదేరడం మొదలుపెట్టారు. సురేష్ ఇంటి దగ్గర తమ పిల్లలు ఆడుకోవడం చూసిన అశోక్ వెంటనే వీరు గుర్తుపట్టడా అని చెప్పి చూస్తుండగా 10 నుంచి 15 మంది పిల్లల్లో ఆశ్చర్యంగా సురేష్ పిల్లలను గుర్తుపట్టి వాళ్ళని దగ్గర తీసుకున్నాడు. చుట్టుపక్కల వారితో పాటు తల్లిదండ్రులతో పాటు అశోక్ మరియు ఉమ గట్టిగా నమ్మడం మొదలుపెట్టారు. ఎవరైతే సురేష్కు పునర్జన్మ పుట్టి మళ్ళీ వచ్చాడని ఆ నోట ఈ నోట అది రేడియోలోనూ పేపర్లోనూ రావడము ఒక సెన్సేషన్గా మారింది. ఇలాంటి వాటి మీద ఎవరైతే పునర్జన్మల మీద రీసెర్చ్ చేస్తున్న 2 వ్యక్తులు, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో పనిచేస్తున్న ఎన్కే చెడ్డా అనే వ్యక్తి మరియు యూనివర్సిటీ ఆఫ్ వర్జినియాలో పనిచేస్తున్న స్టీవ్ అనే వ్యక్తులు మెల్లగా ఇతని గురించి తెలుసుకొని ఇతని దగ్గరికి రావడం అయితే జరిగింది.
వీరిద్దరూ వాటి మీద రీసెర్చ్ చేస్తూ పుస్తకాలు రాస్తూ ఉండేవాడు. కిట్టుకు దగ్గరయ్యి మెల్లమెల్లగా వాడిని బయటికి తీసుకువెళ్ళడము, షాప్లోకి తీసుకువెళ్ళడం అయితే జరిగింది. చాలా పెద్ద విషయం అయితే గమనించడం జరిగింది. ఏదైతే సురేష్ చిన్న చిన్న విషయాలకే అందరినీ కోపడుతూ షార్ట్ టెంపర్గా ఉండేవాడని అదే విషయాన్ని కిట్టులో కూడా గమనించారు. ఉన్న ఒక మహిళను, ఎవరైతే వీళ్ళపైన రీసెర్చ్ చేస్తున్న మహిళను తీసుకుని బ్యాంగిల్ షాప్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ ఓనర్కి ధమ్కి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇతను నా ఫ్రెండ్ అని అతనికి చెప్పాడు. ఇప్పుడే కిట్టు ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పడం జరిగింది. ఎవరైతే సురేష్ను కారులో వెళ్ళినప్పుడు కాల్చి చంపిన ఇద్దరు దుండగుల్లో ఒకరిని గుర్తుపెట్టాడు. ఇలాగా ఎవరితోనో ఆ సురేష్ బిజినెస్ చేస్తూ ఉండేవాడు, అందులో ఒకరే ఇతను చంపాడని చెప్పడంతో పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. కొన్ని రోజుల తర్వాత చంపినవాడు నిజంగానే నేనే చంపానని ఒప్పుకున్నాడు. మన భారతదేశంలో ఇండియన్లా మొదలైనప్పటి నుంచి ఒక పునర్జన్మ కేసు రావడం ఇదే మొదటిసారి. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఎవరైతే సురేష్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎక్కడెక్కడైతే కాల్చి చంపారో అవే కిట్టు తలలో కూడా సేమ్ అలాంటి బర్త్ మార్క్స్ ఉండడము, బుల్లెట్ సైజు రూపంలో ఉండడం గమనించారు. ఈ రీసెర్చ్ టీంలో ఉన్నవారు పుస్తకాలు రాశారో అందులో కూడా క్లియర్గా రాసి ఉంది. పునర్జన్మ కనుక వచ్చి ఉంటే పూర్వజన్మలోనైతే వాళ్ళకు ఎలాంటి బర్త్ మార్క్స్ ఉంటాయో మళ్ళీ ఈ జన్మలో కూడా అలానే ఉంటాయని రాసి ఉంది. ఇది సాక్ష్యాధారాలు అంతా విన్న ఆగ్రా కోర్టు నిజంగానే నమ్మి సురేష్ మళ్ళీ పుట్టాడని, సురేష్కు పునర్జన్మ ఉందని కోర్టు ధృవీకరించడం అయితే జరిగింది. చిన్నపిల్లాడు ఉన్నాడు, ఇప్పుడు ఉమకు అయితే భర్తగా ఉండలేడు. కానీ చంపిన వారు మాత్రం గమనించి కానీ కలలో కానీ నిజంగా ఊహించి కానీ ఉండరు సురేష్ మళ్ళీ పుట్టి వచ్చి ఇదంతా చెప్తాడని. ఎవరైతే ఆ పిల్లాడు ఉన్నాడో ఇప్పుడు తమ సొంత తల్లిదండ్రుల దగ్గరనే ఉంటున్నాడు. ఎందుకంటే ఆత్మ వేరే తల్లిదండ్రులదైనా పిల్లవాడు మాత్రం భాంగాడు గ్రామంలో వండుకుంటూ ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా మారాడు. అతను ఎవరో కాదు, తరణ్ సింగ్. అయితే ఈ తరణ్ సింగ్ ఉన్నాడో ఇప్పటికీ తమ సురేష్ వాళ్ళ తల్లిదండ్రులను అయితే కలుస్తూ ఉంటాడు. ఈ కథ విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేనైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. దిస్ ఈజ్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్.